నమస్తే. ఇవాళ మన వీడియో వచ్చేసి విశాఖపట్నంలో వెలిసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మీదేవి ఆలయం గురించి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి రీచ్ చేయడానికి అండ్ నేను చేసే ఏ వీడియోని మీరు మిస్ కాకుండా చూసేయడానికి. ఇంకా మేమైతే వైజాగ్ ఒక పని ఉండి వెళ్ళాము. అప్పుడు కనక మహాలక్ష్మీదేవి ఆలయంకి వెళ్దాం అనుకుంటే అక్కడ తెలిసింది అమ్మవారి ఆలయంలో మార్గశిర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అని. కానీ మేము వెళ్ళే టైంకి అయితే మార్గశిర మాసం అయిపోయింది. గురువారంతో మార్గశిర మాస ఉత్సవాలు అయిపోతే మేమైతే ఆదివారం వెళ్ళాము. కానీ మా లక్ వల్ల ఆ మార్గశిర ఉత్సవాలు అనేవి సంబరాలు అయిపోయిన తర్వాత ఆదివారం వరకు ఇంకా సంబరాలు కొనసాగుతూ ఉంటాయంట. మేము ఆదివారం వెళ్ళేసాం కాబట్టి ఇంకా అప్పటికి కూడా సంబరాలు కొంచెం కొనసాగుతూ ఉన్నాయి. అందుకనే అక్కడ జనాలు అస్సలు ఖాళీ లేదు. గుడి మొత్తం అయితే మొత్తం మనుషులతో నిండిపోయి ఉంది. ఇంకా షాప్స్ కూడా అటు ఇటు చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఆలయం ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బురుజుపేట, పూర్ణ మార్కెట్ నుంచి దగ్గరే ఆలయానికి. అండ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. రైల్వే స్టేషన్స్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఈ ఆలయాన్ని చేరుకోవడానికి. ఇంకా ఇప్పుడే ఇంతలా హడావిడిగా ఉంది కదా, ఇంకా ముందు ముందు చూడండి మీ గుడి అంతా ఎంత హడావిడిగా మనుషులతో నిండిపోయిందో. గుడి లోపల అయితే పూలతో ఫుల్ డెకరేషన్ చేసేసారనమాట. ఇంకా ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందాం వచ్చేయండి. ఈ దేవాలయానికి సంబంధించి సరైన చారిత్రాత్మక ఆధారాలు లేవు. ఒకప్పటి విశాఖను పాలించిన రాజుల కులదేవత, కుటుంబ దేవతగా తెలుస్తుంది. అప్పటి రాజులు కోట బురుజు కల ప్రాంతంలోని బురుజుపేటలో కళ అమ్మవారు అందరికీ అందుబాటులో కనిపిస్తుంది. స్థానిక కథనం ప్రకారం 1912లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్టపడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917 సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లనే జరిగిందని తలిచి మళ్ళీ యథాస్థానానికి అమ్మవారిని చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలకి అమ్మవారి మీద గురి ఏర్పడటం, తరువాత ఆమె మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందింది. విశాఖపట్నంలో బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇతర ఆలయాల్లో తరహాలో ఈ ఆలయానికి పైకప్పు కానీ గోపురం కానీ ఉండదు. అంతేకాదు అమ్మవారికి వామహస్తం అంటే ఎడమ చేయి కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోకి వెళ్లి భక్తులు నేరుగా అమ్మవారికి పూజలు అర్పించవచ్చు. వరలక్ష్మి వ్రతం, దసరా పండుగల సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సాక్షాత్తు కనక మహాలక్ష్మి ఇక్కడ స్వయంభుగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజులు బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పాడేసి రక్షించాలని చెబుతారు. బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తనను బావి నుంచి బయటకు తీసి ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెబుతారు. మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బురుజుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగంలో భక్తుల కోర్కెలను తీర్చేందుకు అవతరించానని, తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతాడు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగా అనే ఆయుధంతో బ్రాహ్మణుడిని సంహరించేందుకు సిద్ధమవుతుంది. దీంతో బ్రాహ్మణుడు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతింపజేస్తాడు. కనక మహాలక్ష్మిగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తాడు. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి వామహస్తం ఉండదు. ఇంకా మనం విశాఖపట్నంలో వెలిసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మూల విరాట్ను దర్శించుకోండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనమే మన చేతులతో స్వయంగా అమ్మవారికి పాలాభిషేకం చేయొచ్చు. చూడండి, కొందరు పాలాభిషేకం కూడా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏమిటంటే మన చేతులతో మనమే స్వయంగా అమ్మవారికి చీరలను సమర్పించుకోవచ్చు. పసుపు కుంకుమ అభిషేకాలు కూడా
మన చేతులతో మనమే చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏమిటంటే అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ఏమన్నా కోరుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. దర్శనానికి 3 hours పడితే ప్రసాదాల కౌంటర్ దగ్గర 4 hours పడుతుంది. ఎందుకంటే అంతమంది మనుషులు ఉన్నారు ప్రసాదం దగ్గర. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బై గైస్.